హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ కొబ్బరి పచ్చడి అండి. మనకు పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా కొబ్బరి పచ్చడిని చేసుకోవచ్చండి. మనం రైస్లోకి అయితే ఇది చాలా బాగుంటుంది. రైస్లోకి కాకుండా మీరు దోశలోకి, ఇడ్లీలోకి కూడా తినేయచ్చు. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. మీరు కర్రీ ఏం లేకుండా కూడా ఈ కొబ్బరి పచ్చడితో ఉంటే రైస్ అంతా తినేస్తారండి. అంతా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో 1/2 స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ పల్లీలు, ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి, 1 కట్ చేసుకున్న ఆనియన్, ఒక 8 నుంచి 10 వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోండి. కొబ్బరి పచ్చడిలో ఎప్పుడు కానీ పచ్చిమిర్చి ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. స్పైసీగా ఉంటే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇవి వేగిపోయాక ఇందులో ఒక సగం చిప్ప కొబ్బరిని కట్ చేసి వేసుకోండి. ఇందులోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసి మళ్ళీ కలుపుకోండి. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం 1/2 స్పూన్ పసుపును వేసి కలుపుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరిని ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించడం వల్ల మీకు పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక 3 కట్ చేసుకున్న టమాటాలని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ చింతపండును యాడ్ చేసి రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి మూత పెట్టి దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. నేను ఒక మీడియం సైజు టమాటాలని ఇందులో తీసుకొని కట్ చేసి వేసానండి. మీరు కొబ్బరికి సరిపడా టమాటాలను వేసుకుంటే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వాటర్ యాడ్ చేయకుండా ముందుగా మిక్సీ పట్టుకోండి. 2-3 సార్లు కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి. మనం ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కొబ్బరి మెత్తగా అయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. మనం కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న టమాటాలని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. టమాటా వేసిన తర్వాత మరి ఎక్కువ మిక్సీ పట్టుకోవడం అవసరం లేదండి. ఒకసారి మిక్సీ పట్టుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది కొబ్బరి పచ్చడిని తాలింపు లేకుండా కూడా రుచిగానే ఉంటుందండి. మీకు కావాలనుకుంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ను పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఇందులో పోపు దినుసులు యాడ్ చేయాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, 1 ఎండుమిర్చి, ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును వేసి ఒకసారి కలుపుకొని మనం కొబ్బరి పచ్చడిలోకి దీన్ని కలుపుకోవాలి. అంతే అండి, ఇంట్లో ఉన్న కొబ్బరితో అంటే మనం పచ్చడి అనేది చేసుకోవచ్చండి. ఎంతో రుచికరంగా ఉంటే కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఈ కొబ్బరి పచ్చడిని చేసుకొని రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి. మీకు ఏం కర్రీ లేకున్నా కూడా ఈ పచ్చడితో ఉంటే రైస్ అంతా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మీరు ఈ కొబ్బరి చట్నీని రైస్లోకి కాకుండా దోశలోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా కూడా చేసుకొని తినేయచ్చు. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసుకున్న కొబ్బరి చట్నీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.